అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ములక్కాడలు చాలా మందికి చాలా ఇష్టమైన ఒక వెజిటబుల్. ఇది మనం ఏ కూరలో వేసినా కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం యూజువల్గా ములక్కాడలు సాంబార్లో ఎక్కువగా వాడతాము. అయితే ఇవాళ ములక్కాడలతో ఒక మంచి కర్రీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది ములక్కాడ టొమాటో గుజ్జు కూర. చాలా రుచిగా ఉంటుంది. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర చేయడానికి ఒక వెడల్పాటి సాస్ పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక ఎండుమిరపకాయ కూడా వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా తరిగిన 1 కప్ చిన్న ఉల్లిపాయని వేయాలి. ఇందులో సుమారుగా నేను 100 గ్రాములు చిన్న ఉల్లిపాయలని వాడాను. మీకు చిన్న ఉల్లిపాయలు దొరక్కపోతే మామూలు ఉల్లిపాయలని వాడుకోవచ్చు. తర్వాత ఇందులో చీల్చిన 2 పచ్చిమిరపకాయలని వేసి కొన్ని కరివేపాకుల్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా తరిగిన 3 టొమాటోల్ని వేయాలి. ఇదంతా ఒక్కసారి కలపాలి. టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 ములక్కాడల్ని వేసుకోవాలి. ఇవి సుమారుగా 2 అంగుళాలు ఉండేట్టు కట్ చేశాను. మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేయాలి. ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. దీనికోసం నేను స్కిన్ తీసిన 5 వెల్లుల్లి రెబ్బలు 1 అల్లం ముక్కని కలిపి దంచి పెట్టాను. ఈ మొత్తాన్ని నేను కూరలో వాడుతున్నాను. ఇప్పుడు ఒక గుప్పెడు అంత తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్కి ఒక మూత పెట్టి కూరని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అంతా కలిపి కూరలో సరిపడ నీళ్లు పోయాలి. ఇప్పుడు ప్యాన్కి మళ్ళీ మూత పెట్టి కూరని 15 నిమిషాలు ఉడికించాలి. చూస్తున్నారు కదా, ములక్కాడలు బాగా ఉడికాయి. చివరిగా ఇందులో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. మీకు కావాలంటే ఈ పాయింట్లో రుచి చూసి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. అంతే, ములక్కాడ టొమాటో గుజ్జు కూర తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి కూరని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ ములక్కాడ కూరని నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ములక్కాడలు బాగా ఫ్రెష్గా ఉండేట్టు కొని చేసుకోండి. ఈ కూర చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.